తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్పై లోకాయుక్త కోర్టు సీరియస్ అయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 2016 మాజీ సైనికులకు ఇచ్చిన స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ జరిగిందని నిర్ధారించింది. బీకేపల్లి గ్రామంలో 3 ఎకరాల చెరువు, పోరంబోకు భూమి కబ్జా జరిగినట్లు ఫిర్యాదు వచ్చింది. నకిలీ పట్టాతో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి ఆయన భార్య సరళ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓలు ఆయనతో కుమ్మక్కైనట్లు కలెక్టర్ నివేదిక ఇచ్చారు. సెలవు రోజైన ఆదివారం నాడు రికార్డులను మార్చారని అప్పటి తహసీల్దార్ శివరామిరెడ్డి 5 ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం కింద క్రిమినల్ కేసులకు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వంశీ, మదనపల్లి నియోజకవర్గంలో అంటే మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పైన గతంలో భూ ఆక్రమణలో ఆరోపణలు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది బాధితులు కంచర్ల శ్రీనివాసులు అనే వ్యక్తి, మరి కొంతమంది అది అంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఆర్మీకి సంబంధించిన పనిచేసిన సందర్భంలో వాళ్ళకందరికీ కూడా కేటాయింపులు చేయడం జరిగింది. దాదాపు 3 ఎకరాలు. అయితే బీకేపల్లిలో మదనపల్లి సమీపంలోనే చాలా వాల్యుబుల్ ల్యాండ్ ఇది. అయితే ఈ ల్యాండ్ కి సంబంధించి దొంగ పత్రాలు సృష్టించి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఎంఆర్ఓల్ని, అదేవిధంగానే అక్కడ ఉన్నటువంటి వీఆర్ఓల్ని వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి మొత్తం ఆ భూమిని అంతా కూడా వాళ్ళ భార్య పేరుతో రాసుకున్నట్లుగా దొంగ రికార్డులు, అది కాకుండా ఆదివారం రోజున అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ప్రాథమికంగా అప్పట్లో కేసులు నమోదు అవడం జరిగింది. అయితే దానిపైన దర్యాప్తు ప్రారంభించినటువంటి అధికారులు కలెక్టర్ నివేదిక ప్రకారం లోక్ అదాలత్లో అంటే లోక్ అదాలత్ వెళ్ళిన నేపథ్యంలో లోక్ అదాలత్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం అప్పట్లో పనిచేసిన అధికారులు కూడా సస్పెండ్ చేయాలి, అదేవిధంగా వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోండి, అదేవిధంగా ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి అప్పట్లో ఎమ్మెల్యే హోదా ఉన్న వ్యక్తి దొమ్మలపాటి రమేష్ ఈ అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఆయన పైన కూడా కఠిన చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో కంచర్ల శ్రీనివాసులతో పాటు మరికొంతమంది భూములకు సంబంధించి ఉన్నాయి ఇందులో, వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఈ రకంగా ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకుంటా ఉంది. వంశీ, థ్యాంక్ యూ గోపీనాథ్.